హలో అండి, అందరూ నమస్కారం. నిన్న మనకి ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటిది. దాంట్లో ఉన్నటువంటి సిలబస్ కానీ లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చేంజ్ చేస్తూ కొంచెం చిన్నపాటి మార్పులతో చేంజ్ చేస్తూ మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఇంకా రాలేదు. గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి పూర్తిగా తెలియజేస్తారు వాళ్ళు. ఓకేనా? అసలు ముందు ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. ఈ చేంజెస్ వచ్చేసరికి అంతకుముందు ప్రిలిమ్స్ ఎగ్జాము 2 పేపర్స్లో జరిగేది. 120 మార్క్స్, 240 మార్క్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఆ 2 పేపర్లను మెర్జ్ చేసేసి సింగిల్ ఎగ్జామ్ 150 మార్క్స్కి పెట్టడం జరిగింది. సిలబస్లో చేంజెస్ ఏం లేవు. ఓకే కదా. తర్వాత నెక్స్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేపాటికి ఇంగ్లీషు, తెలుగు అంతకుముందు సపరేట్గా 150 మార్క్స్ ఉండేవి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేశారంటే కనుక వాళ్ళు రెండు కలిపేసి 75 కలిపేసి 2 పేపర్స్ కలిపేసేసి ఇంగ్లీష్ ఏమో 75 మార్క్స్కి, తెలుగు ఏమో 75 మార్క్స్కి, మొత్తం 150 మార్క్స్కి పెట్టడం జరిగిందనమాట. అది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఓకేనా. తర్వాత మెయిన్స్ డిస్క్రిప్టివ్ పేపర్స్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ 5 పేపర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి 750 మార్క్స్కి మనకి ఎగ్జామ్. దాంట్లో చేంజ్ అయితే ఏం లేదనమాట మెయిన్స్ పేపర్. ఓకే కదా. ఇంటర్వ్యూ వచ్చేసరికి ఏంటంటే కనుక 75 మార్క్స్ ఉంటుంది. ఈ మెయిన్స్ టోటల్గా చూసుకుంటే 825 మార్క్స్ అనేది అంతకుముందు ఎలా అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగిన మెయిన్ చేంజెస్ ఏంటంటే ప్రిలిమ్స్ పేపర్ వచ్చేసరికి 2 పేపర్స్ని మెర్జ్ చేసేసి సింగిల్ పేపర్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. రెండోది వచ్చేసరికి ఏంటంటే కనుక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా 150 మార్క్స్కి ఉండేది కదా. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే మెర్జ్ చేసేసి దాన్ని కూడా సింగిల్ పేపర్ పెట్టడం జరిగింది. ఓకేనా. అయ్యే మనకు ఉన్నటువంటి చేంజెస్ అనమాట. ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.